నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెదను. నీ జీవితము మంచి మార్గములో, సరళమైన మార్గములో వెళుతున్నప్పుడు, సంతోషముతో, సుఖముతో, ఆనందముతో నువ్వు గడుపుతున్నప్పుడు, నీ జీవితము మారిపోయి, నీ మార్గము మళ్లింపబడి, నీ జీవితము ముండ్ల పొద వంటి జీవితంలో వెళుతూ ఉన్నప్పుడు నువ్వు అనుకోవచ్చు, నా దేవుడు నా చేయి విడిచిపెట్టేశాడు, నా యొక్క బ్రతుకు ఇలా అయిపోయిందేమిటి, నా జీవితము మారిపోయిందేమిటి అని నువ్వు బాధపడుతున్నప్పుడు ప్రభు జ్ఞాపకం చేస్తున్న మాట ఏమిటో తెలుసా? నీవు నడుస్తున్నటువంటి ఆ మార్గములో ఎదుట ఉన్నటువంటి ఆ ముండ్ల పొద వంటి జీవితము ఊర్చి దేవుడు తెలుసుకొని, నీ గమ్యమంతా కూడా ముండ్ల పొద అయిపోతుందని దేవుడు చిందించి బాధపడి నీ మార్గమును మళ్లించాడు. అక్కడ కొద్దిపాటి సమయము మాత్రమే ఆ ముండ్ల పొద వంటి జీవితము ఉంటుంది, కానీ గమ్యము మాత్రము సుఖముతో, సంతోషముతో, ఆనందముతో గడిపేటువంటి గొప్ప మార్గము గమ్యము వరకు ఉంటుందని తెలిసిన దేవుడు నిన్ను ఆ మార్గమునకు అప్పగించి ఆ ముండ్ల పొద వంటి జీవితమును విడిచిపెట్టి ఈ సుఖమైన సంతోషము నీకు ఇవ్వడానికి ఆ కొద్దిపాటి ముండ్ల పొద వంటి జీవితము నీకు ఇచ్చాడు. నువ్వు బాధపడకు, నీ మార్గం ఆయనకు తెలుసు.